సామెతలు 24:9. మూర్ఖుని యోచన పాపము. కనుక మూర్ఖులు చాలామంది ఉంటారు. నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు. 3 సమయాలు 15వ అధ్యాయం 22-23 వచనాలు. తిరుగుబాటు చేయటం అనేది భయంకరమైన పాపము. మూర్ఖత అగపరచుట మాయా విగ్రహము గృహదేవతను పూజించడంతో సమానము. ఈ మొండితనం ఎక్కడికి ఉంటుందంటే ఎక్కువగా ఇళ్లలో ఉంటుంది, భార్య భర్తల మధ్యలో ఉంటుంది, లేకపోతే పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఉంటుంది. ఇంకా ఎక్కువ మాట్లాడినామంటే కన్నా నేను భోంచేయను పో, అంతేకాదు ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. రకరకాలుగా ఈ మొండితనం అనేది అదంట విగ్రహం అంట. కనుక ఈ విగ్రహాన్ని మనం తొలగించుకోవాలి. ప్రార్థన చేస్తూ వచ్చామంటే తారుమారు చేసి పడేస్తాడు దేవుడు. మనం ప్రార్థన చేయకుండా వాడిని మొండితనంగా ఎక్కువ ఏళ్ళకి చేస్తాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. కనుక ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అంత తారుమారు మళ్ళా వస్తాడు, మళ్ళీ దీనిని తగ్గించుకు వస్తాడు. టైం పడుతుంది కొంచెం. తప్పు కొమ్మాట సంగతి అంతే. కనుక తండ్రి ప్రార్థన చేస్తూనే ఉంటాడు, మళ్ళీ వచ్చాడు కదా.